ఇగో వీడి పెళ్లి కావాలని వెళ్ళి ముక్కుతున్నాడు. ముక్కురా బాగా బాగా ముక్కు. ఇలా రాయి మీద రాయి పెట్టేసి మనం ముక్కుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అనేది ఒక ఆశ అన్నమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేశ్ని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అంటే చాలా బాగున్నాం. సో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఫుల్ పని అయితే అయిపోయింది. పూజ కూడా చేసేసాను అనమాట. ఈరోజు నేను 5:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. అసలు పూజ అంత ఫాస్ట్గా అయితే చేసేస్తాను అనుకోలేదు. పువ్వులు మాత్రం చాలా అంటే చాలా రేట్ అయిపోయినాయి. 1/4 కేజీ వచ్చేసి 60 రూపాయలు అనమాట. నేను మాల కాకోకుండా ఊరికే విడి పువ్వులు తీసుకొని ఒక్కొక్క పువ్వు అయితే పెట్టేసుకున్నాను. తొక్కి చూడండి, ముగ్గు అంతా చెడిపేశారు. మెయిన్ గడప మీద ముగ్గే చెడిపేశారు వాళ్ళు. సో ఇంకా మొత్తానికి వచ్చేసి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి అనేసరికి వచ్చాము. బట్ ఇక్కడ చూశాను కానీ గుర్తులేదన్నమాట చూసినట్టు. ఇక్కడ చాలా రోజులైంది ఇక్కడికి వచ్చేసి. ఏడుకొండలోడు కింద, పైన నరసింహస్వామి, గణపతి పప్ప మోరియా. కమ్ కమ్ కమ్, టైం అయింది రండి. ఇంట్లో వర్క్ అంతా చేసేసుకొని మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసి వచ్చేసరికి 1:30 అలా అయింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. ఎగ్జాక్ట్ 1:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా కింద అయితే కొబ్బరికాయలు తీసుకుంటామని వీళ్ళు ఇటే తిరుగుతున్నారు. ఇది స్టార్టింగ్ ఫ్రెండ్స్. సో మనకు బయట వచ్చేసి దీపం అయితే పెట్టారు. చూడండి ఎంతెంత గోల్డ్ వేసారు. ఇక్కడ అయితే మనం కడ్డీలు అయితే తీసుకుంటున్నాం అనమాట. కాయలు అయితే తీసుకున్నాము పైన కొండ పైన కొట్టించుకోవడానికి. మా వాళ్ళు ఇంకా కాలేదు, వాళ్ళు ఇంకా తీసుకుంటున్నట్టున్నారు వాళ్ళు. ఇక్కడ గుళ్ళో వచ్చేసి వీడియోస్ ఫొటోస్ అట్లా ఏం తీసుకోకని మా తమ్ముడు అన్నాడు. వాడి మాటలు పట్టుకొని నేను వీడియోస్ కూడా తీసుకోవడం మానేశాను. బట్ మాకు తెలిసింది ఏంటంటే దర్శనం అంతా అయిన తర్వాత వీడియోస్ ఫొటోస్ 2 తీసుకోవచ్చు. కానీ అంటే మనం ఫోటో తీసినప్పుడు ఫ్లాష్ మాత్రం రాకూడదంట దేవునికి. అలా ఫ్లాష్ రాకోకుండా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేశారు. ఇంకా మనం చేసేది ఏం లేదు ఫ్రెండ్స్. బయటకైతే ఇంకా వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఏం చేయగలం చెప్పండి. తిరిగి ఇంకా లోపలికి మళ్ళీ దర్శనానికి అంటే ఇంకా అసలు ఓపిక లేదు. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అంటే బయట చూపించిన దానికంటే ఇంకా ఇది సపరేట్ మెయిన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కాయలు అయితే ఇంకా ఎవరి కాయలు వాళ్ళే కొట్టుకోవాలి. నాకు దీన్ని చూస్తూనే రోల్ గుర్తొచ్చింది అనమాట. మామూలుగా మనం ఊర్లో అన్నీ వేసి దంచుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే కొట్టిన కాయ నీళ్ళు లోపలికే వేసేసి తర్వాత వాళ్ళ కొబ్బరి చిప్పులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చేసి ఆ రోల్లో ఉన్న వాటర్ బాటిల్లో పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు తాగొచ్చు అనమాట. అలాగా మేమేంటంటే మొత్తం మేమే లాగిచ్చేసాము. అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశి రోజు సో ఉత్తరం వాకిలైతే ఓపెన్ చేసేసి స్వామివారికి మంచిగా అలంకరించి ఒక ఉయ్యాలు అయితే పైన పెట్టేస్తారు. సో స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాదాల కింద దూరి స్వామివారిని అయితే దర్శించుకొని మనమైతే వచ్చేస్తాం కదా. సో లోపల అయితే వీడియో అలాగో తీసుకోలేదు. సో ఇక్కడ మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరూ దేవుని కళ్ళ నిండా చూస్తారనేసి నేను ఇంకా వీడియో అయితే స్లో మోషన్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా గుడి బయట అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పురాతనమైన కట్టడాలు అన్నమాట ఇవన్నీ వచ్చేసి. ఇక్కడ కూడా దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇవేం నాగులు కదా, నవగ్రహాలు. పెళ్లి కానులు పెళ్లి అంటే ముక్కుంటారా ఇక్కడ పెళ్లి కావాలని. రికార్డ్ అవుతుంది. అగో కింద కనిపిస్తుంది. అగోరా ఎవరిడు? ఇగో వీడి పెళ్లి కావాలని వీడు వెళ్ళి ముక్కుతున్నాడు. ముక్కు బాగా బాగా ముక్కు. ఎప్పుడు కట్టించాడు ఈ గుడి అంతా? చాలా పాత గుడి, విజయనగర సామ్రాజ్యం విజయనగర అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన కట్టినది కదా. అక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు అనమాట. ఇక్కడ భోజనాల స్పెషాలిటీ కూడా ఉంది. ఇక ఇక్కడ వచ్చే శివుడు అనమాట. సో మనం ఏదైనా కోరికలు కోరుకున్న తర్వాత ఇలా రాయి మీద రాయి పెట్టేసి మనం ముక్కుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అనేది ఒక ఆశ అనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి బన్నేరుగట్ట ఫారెస్ట్ ఫుల్. ఏంటిరా
ఎవరికి? నాకు వద్దు, నాకు దేవుని లాంటి భర్త దొరికినాడు చాలు. చూడు ఎట్టవుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక్కడ ఇంత వచ్చాము. మా హస్బెండ్ రాలేదు, మా ఆయన వాళ్ళు కూడా రాలేదు. అంటే ముందు వచ్చినాం, ఇప్పుడు రాలేదు కదా. నేను వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నారా, తర్వాత కామెంట్లో వేసుకుంటారు మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, అందరినీ వదిలేసి వెళ్ళావా నువ్వు అని వేసుకుంటారు అనమాట. నీకేం తెలుసురా గడిత. చూడండి ఇలా మీరు కామెంట్లో పెట్టాడే ఏదో కానీ నాకు ఇక్కడ కామెంట్లు బాగానే వస్తున్నాయి. అబ్బా అదేదో చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అన్నట్టు మూసి పెట్టింది. అంతేం కాదు. అబ్బా వాళ్ళు మార్నింగ్ వెళ్ళొచ్చారనమాట, అది మ్యాటర్. సిటీ అవుట్కట్ అన్న, సిటీ అవుట్కట్స్ ఇక్కడికి లాస్ట్ అంట బెంగళూరు సిటీ. చూడండి కొబ్బరి తిన పానీగానే చెప్పిస్తున్నావు కదరా. వస్తూ కింద బజ్జీలో బొండలు తెచ్చుకొని ఏం చక్క కూర్చొని తినేవాళ్ళం. అది ప్రసాదం. ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మా అన్న కుక్కలకి, కోతులకి కొబ్బరి చిప్పలు, లడ్డుంట్లు అన్నీ పెట్టుకుంటూ వస్తున్నాడు. సో ఇందాక తీయడం అయితే కుదరలేదన్నమాట. పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా అన్న లైన్ ఎత్తున్నాడంట. ఎవరన్నా మా అన్న నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చేది అర్థం ఎగిరిపోయింది. 6 years బ్యాక్ అయిందంటే చెప్పింది. 6 years బ్యాకా? 6-7 years అన్న పెళ్ళి ఎన్నేళ్ళు అయింది? అదే 10 years. 10 years బ్యాక్ ఇద అన్నమాట. మొత్తం కొండ అన్న. ఈ కొండ చూస్తే ఏమన్నా ఏం గుర్తొస్తా చెప్పు? ఈ కొండ చూస్తే అంటే మామూలుగా గుర్తొచ్చేటివి నంది హిల్స్, బోయకొండ కూడా ఇట్లా సేమ్ ఉంటుంది సార్. బోయకొండ కూడా ఇట్లా ఉంటుంది. నంది హిల్స్ బాగుంది. నంది హిల్స్ తర్వాత ఇదా ప్రశాంతంగా కూడా ఉంది. అవును. ఎంత చిన్నగా ఉంది బేబీ. చిన్న చిన్న బేబీస్ కూడా తీసుకొని వస్తున్నారు. మధ్య మధ్యలో సేద తిరగడానికి మధ్యలో బండలు కూడా వేసారనమాట. అబ్బో ఇది ఎవరు? ఇగోండి ఇప్పుడు దాకా మనం దిగొచ్చిన కొండ. సో అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళి 2 వీడియోస్ తీసుకొని మనం దేవునికి అయితే ముక్కేసుకొని వచ్చాము. ఇగోండి దిగేటప్పుడు ఏం అలసట అనిపించలేదు కానీ ఇప్పుడు ఎక్కడానికి మాత్రం అలసట అనిపించింది. కింద కోతులు భలే ఉన్నాయి. అబ్బా ఏందో వీళ్ళు బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఆ బంధుత్వం అయితే నాకు కొంచెం కూడా అర్థం కాలే. లక్ష్మమ్మ అంటే ఇప్పుడు మా రిలేషన్ గురించి చెప్తున్నారా? ఆ లక్ష్మమ్మ ఉంది, ఆ లక్ష్మమ్మ కొడుకు ఏంటి అన్న. రిలేషన్ అని చెప్తున్నావా? ముసలమ్మ ఎవరా? మిర్యాల రంగప్ప రామప్పకి ఇద్దరికి రిలేషన్. చెల్లిలేరా? అట్లా రిలేషన్. ఆయన చనిపోయామన్నా. ఇవి దిగేటప్పుడు భయం వేస్తుంది కదా, చెప్పలేదు అంటే వంగబడి అంటే ఇట్లా స్ట్రైట్ లేవు. కొండి ఇలా ఉందన్నమాట. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇలాగే ఉంది. ఇలా అంటే మామూలు స్టెప్స్ ఇలా వస్తాయి కదా, ఇక్కడ మాత్రం ఇలా వస్తున్నాయి అనమాట. దిగేటప్పుడు భయం అనిపిస్తుంది. కిందకున్నాయన్నమాట స్టెప్స్. కాలు పెడుతుంటే కిందకున్నాయి. మొత్తం కొండే చూసారా? వీళ్ళు మాత్రం రిలేషన్ గురించి అది ఇది చెప్పుకుంటూ పోతున్నారు. ఏ ముక్క కూడా అర్థం కాలే నాకు. త్రిబిల్వం అంటే ఇప్పుడు ఏం చెట్టు ఇది? బిల్లుపత్ర చెట్టా? బిల్లుపత్ర చెట్టు శివునికి ఇష్టమైన ఆటలు అంటావి. ఇవ్వండి మెట్లు.
ఎక్కడ పోయినా ఈ జాతరలు మాత్రం బాగానే చేస్తున్నాం అబ్బా. ఇక్కడ పోతే పోతే కొంచెం బారా మసాలా తినేసి వెళ్దాం అనేది నేనే స్టాప్ చేయించా. ఇక్కడ కోతులు మాత్రం భలే ఉన్నాయి అసలు యాక్టివ్గా ఉంది. ఏమి అర్రే! పాపం ఆ పెయింట్ వాళ్ళు షర్ట్ తీసి ఇక్కడ కింద పెట్టింటే ఈ కోతులు మంచి పండగ చేస్తున్నాయి దాన్ని. అయ్యయ్యో ఇదిగోండి పెయింట్ వేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏదో పాపం తీసేసి చూడండి కోతి అవలాయంట. ఇంకా కోతి ఏది ఎటుపోయింది? అది షర్ట్ తీసుకొచ్చాడు పడేసిపోయినాయి చూడండి. రేకులు దీని లోపల రథం ఉందంట. సో పెయింట్లు అయితే వేస్తున్నారు, రంగులు కొడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. తెలిసిందే చెప్పాలి, తెలియని చెప్పకూడదు. నువ్వు చెప్తున్నావు కదరా ఎదవా. సో ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది లోపలికి వెంకటేశ్వర గుండు చూపించాను కదా అప్పుడే. వెళ్ళడమే ఇంకా. ఇగో చూడండి ఈయన అయితే అప్పటి నుంచి బండి తీరా 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 అని చెప్తున్నా, వాడు అసలు బండి తీయడం ఎత్తమన్నారు. వీడియోస్ తీస్తే అడ్డం వస్తాడు. నువ్వు ఫోటో నువ్వు బండి తీయలే, నేను అప్పుడు రీల్స్ తీసుకుంటే రీల్స్లో కూడా అడ్డం వచ్చినాడు. అదనమాట.